హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, తర్వాత నచ్చితే షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత బెల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా వెంటనే చూసేయచ్చు అనమాట. సో కొండవీడు వ్లాగ్ పార్ట్ 1తో నేను మీ ముందుకు వచ్చేసాను. ముందు 2 వీడియోస్ మీరు చూసుంటే అంతా ట్రావెల్ జర్నీ ఉంది. దాని తర్వాత మేము లోపలికి వచ్చేసాం, ఫోర్ట్ లోపలికి వచ్చేసాం అనమాట. ఇదంతా పార్క్. ఫస్ట్ టైం నేనైతే రావడం. చెల్లి ఒకసారి వెళ్ళొచ్చింది అనమాట. తను ఎప్పుడు కాలేజ్ చదివేటప్పుడు. అప్పటికి ఇంత డెవలప్మెంట్ లేదంట. సో అప్పుడు వెళ్ళింది, చెప్పింది బాగుంటుంది, మేము కొండలు ఎక్కాం, అది చేసాం ఇది చేసాం, వెళ్దాం అనుకుంటే అవ్వలేదు. లాస్ట్ కొండవీడు ఫెస్ట్ టైంకి అయిందనమాట. ఇంకా మేము బండి పార్క్ చేసి వెళ్ళిన తర్వాత మా పిల్లలు గ్రౌండ్ చూడగానే ఆగలేదనమాట. ఆడుకుంటామన్నారు. ఇదంతా కాదు, ఫస్ట్ తిందురు కానీ టైం చాలా అయింది, 2 అవుతుంది, తిన్న తర్వాత ఆడుకుందరు అని చెప్తే పక్కనే ఫుడ్ కోర్ట్ పెట్టారు. అది చూసి ఫ్రీ ఏమో అనుకున్నాం. ఫ్రీగా వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పండి? అది ఫెస్ట్ అంటే ఫ్రీ అనుకున్నాం, కాదు కొనుక్కోవాలి. సో 100 రూపీస్ ఇస్తే 100 రూపీస్కి ఆ క్వాంటిటీ ఇచ్చారనమాట. కొంచెం పులిహోర, కొంచెం ఐ థింక్ అది టమాటా రైస్, టమాటా పప్పు, ఒక ఫ్రై, ఒక జస్ట్ చిన్న పీస్ ఫిష్ ముక్క ఆర్ ఫ్రాన్స్ ముక్క ఇచ్చారు. అది 100 రూపీస్. టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఈ ఫెస్ట్ ఇటువంటి టైంలో అన్నీ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ ఎలా ఉంటే మేబీ నాకు తెలిసి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం చాలా మంచి ఆప్షన్. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. సో అదనమాట విషయం. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇంకా అదే అందరికీ సరిపోదు కదా, పిల్లలకి ఒక 2 ముద్దలు పెట్టిన వాళ్ళు తినలేదు, వాటర్ తాగుతూనే ఉన్నారు. తర్వాత కొన్ని స్నాక్స్, మరమరాలు మిక్చర్ అదైతే ఇప్పించి నేను కూడా దాంతో సరిపెట్టుకుని తినాలని ఇంట్రెస్ట్ లేదు. అంత దూరం జర్నీ చేసి వచ్చిన తర్వాత వాటర్తోనే సరిపెట్టేసాం. ఈ ఎండకి ఎక్కువ వాటర్ తాగేసి దావద్రి వేసేసింది. ఇంకా ఫుడ్ అయితే తినలేదు. సో ముందు మీరు వీడియో స్టార్టింగ్లో హెలికాప్టర్ని చూశారు కదా, సో అది తిరుగుతూనే ఉంది. మేము వచ్చే వరకు, మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఎన్ని రౌండ్స్ వేశారంటే హెలికాప్టర్ రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇవన్నీ కోటలు అనమాట. పురాతన కొండవీడులో అప్పుడు ఎవరు పరిపాలించారు, ఎవరున్నారు, ఏంటి, కోటలు ఉన్నప్పుడు ఎవరు రాణించారు అనేది ఇవన్నీ కోటలు. ప్రతిదీ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు పరిపాలించారు అనేది ఇంట్రడక్షన్తో సహా మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా అక్కడ రాసుందనమాట. ఓపికండి చదవాలే కానీ చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఇప్పుడు దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చాలా బాగా ఇంప్లిమెంట్ చేసి అండ్ దీన్ని బాగా జనాలు సందర్శించాలి అని బాగా డెవలప్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఇంకా ఫెస్ట్ కాబట్టి అన్నీ పెట్టేశారు, స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, కాకినాడ కాజా మేకింగ్ అండ్ బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీ ఇవన్నీ పెట్టారు. దాంతోపాటు ఫ్లవర్ షో పెట్టారనమాట. సో ఇదంతా కూడా ఫ్లవర్ షో. అసలు పుస్తకాలు పెట్టారు. మేము చూస్తుంది బుక్ షో పక్కన ఫ్లవర్ షో. ఆ ఫ్లవర్స్తో కొండవీడు ఫెస్ట్ 2024 అని రాశారు తెలుగులో. చాలా చక్కగా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా రోజుల నుంచి సేకరించి వాళ్ళు భద్రంగా పెట్టారు. పక్కనే తోటలు కదా, ఈజీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడైతే మీరు బిఫోర్ కొండవీడుకు రావాలి అనుకుంటే కనుక ఇది మ్యాప్ రూట్ అనమాట. సో దానికి సంబంధించి నేను స్పెషల్ వీడియో పెడతాను. సో ఇదంతా ఒక మ్యాప్ రూటు. కొండవీడు ఎలా ఉంటుంది, అసలు ఆ రోడ్డు ఎన్ని మలుపులు ఉంది, దాని తర్వాత ఏంటి అనేది ఇదంతా కూడా ఒక మ్యాప్ లాగా ఇసుక అండ్ అక్కడ ఇసుకతోనే చేశారు. ఇదంతా కూడా ఇసుకతోనే శాండ్ ఆర్ట్ అనమాట. సో సాహసం చేయరా డింబక అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఇక్కడ రాశారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ పైన ఉన్నాయన్నమాట. సాహసం చేయరా డింబక కొండవీడు ఫెస్ట్ 2024 అని పెట్టారు. చాలా బాగా అనిపించింది. అసలు ఈ కొండవీడులో అక్కడ ఆ ఫోర్ట్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడి నుంచి ఏంటివి అనేది అది పెట్టారు. ఇక్కడైతే ఫ్లవర్ షో, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే ఎద్దుల బండి అనమాట. ఎద్దుల బండి ఎంత డెకరేటివ్గా ఉందో. మేము చిన్నపిల్లలు అప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎద్దుల బండి ఎప్పుడు మా ఇంటి చుట్టూ వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఎద్దుల బండి మీద వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే గోధుమలు ఇవి పండించినప్పుడు వరి, ఈ వడ్లు అన్నీ కూడా ఎద్దుల బండి మీద వేసుకెళ్ళడం అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎద్దుల బండ్లు అనేవి చాలా కనుమరుగైపోయాయి మా ఊర్లో
వీడియోలో కూడా. సో అది ఎద్దుల బండి ఇది షో పెట్టారనమాట. చాలా బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే పల్లె పచ్చదనాన్ని ఇక్కడ ఈ ఫ్లవర్స్ రూపంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చక్కగా అనిపించింది. లైటింగ్ కూడా వేశారు. ఇవన్నీ పూలు అనమాట. సో మాకు చాలా చక్కగా అనిపించింది. ప్రతిదీ కూడా చాలా ఎక్స్ప్లెయిన్డ్గా చేశారు. చాలామంది ఫుల్ క్రౌడ్ అనమాట. చాలా బాగా అనిపించింది. సో తరువాత ఇంకా బుక్ షో అనమాట. ఇక్కడ ఇదంతా గ్రంథాలు, తర్వాత మన తెలుగు భాష మూలాలు, అసలు మన తెలుగు భాష ఎలా మొదలైంది, దానికి ముందు మూలం ఎవరు, ఆ మూలాల వెనక అసలు ఎవరు ఏంటి అనేది ఆ మూలాలన్నీ కూడా ప్రతిదీ పెట్టారనమాట. ఇక్కడ ఓపిక ఉండి చదవాలే కానీ అసలు తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగు నేర్చేసుకుంటారనమాట. అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మా చెల్లెందిని వాళ్ళ తీసేటప్పటికి 2-3 డేస్ పడుతుంది, కావాలంటే కూర్చొని చదువుకో, వీడియోకి అయితే ఫాస్ట్గా తీసేయనింది. నేను వీడియో తీస్తూ కూడా చదివాను. నాకు చదవడం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా చక్కగా అనిపించింది. తెలుగు మూలాలు ఇంత స్పష్టంగా క్లియర్గా మన తెలుగు భాష నశించిపోకుండా, ఇంకా అంతరించిపోకుండా వాళ్ళు మన తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇలాంటి ఈ స్టాల్స్ ఇవి పెట్టినప్పుడు ఇవన్నీ డెఫినెట్గా చూసి తీరాలి. ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్కి ఎంత శక్తి ఉందనేది ఇటువంటి ప్లేసెస్ చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా పెట్టారు. నేను మొత్తం చదవలేదు కానీ అంత క్లారిటీగా వీడియో తీసేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాను. ఫస్ట్ ఫ్లవర్ షో, తర్వాత బుక్ షో, ఇవన్నీ గ్రంథాలు, అసలు పితామహులు ఎవరు, అన్ని మూలాలు మొత్తం కూడా ఇక్కడ పెట్టేశారు. సో చక్కగా నేను ఇదంతా చేశాను. సో ఇంకా దీని తర్వాత మిగతావన్నీ పెట్టారనమాట. సాహసం చేర డింబక అని పెట్టారు కదా, కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. హార్స్ రైడ్, బోటింగ్, రెక్కింగ్ ఇవన్నీ పెట్టారు. కానీ మేము ఏదో అనుకుని వెళ్తే మీకు తెలుసు కదా, ఎప్పుడు ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది, ఏది అవ్వదు. ఇక్కడైతే హార్స్ రైడ్ అనమాట. వీళ్ళందరూ టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు హార్స్ రైడ్ కోసం. మేము అనుకున్నాము ఇప్పుడు బిజీగా ఉంది కదా, ముందుకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత చేద్దాము హార్స్ రైడ్, మా పిల్లల చేత ఎక్కిద్దాం అనుకుంటా వెళ్ళామన్నమాట. దారిలో కూడా అసలు ఎంత బాగుందంటే అసలు అన్ని ఫ్లవర్సే అనమాట. ఆ చెట్లు, పక్కన చెట్లు, అదంతా కూడా ఒక గార్డెన్ అలా ఉంది. ఎంత బాగుందో అసలు. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి, అసలు మిస్ చేయరద్దు. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది. ఏమైనా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో ఓపిక్గా ఒక రోజల్లా తిరగాలి అంటే చక్కగా తినేసి తిరగవచ్చు అనమాట. అంతా బాగుంటుంది. ఆ రోజు క్రౌడ్ చూసుంటే కనుక ఎంతమంది ఉన్నారో. పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చారనమాట ఫెస్ట్కి. చాలా చక్కగా అనిపించింది నాకు. ఎండ మేము వెళ్ళిన తర్వాత తగ్గింది. ఎంత ఆ క్రౌడ్లో కూడా నేను ప్రతిదీ చూస్తూ, నేను ఆస్వాదిస్తూ మీకు చూపించాలని నేను వీడియో కూడా కవర్ చేశాను. నేను ఫోన్ పట్టుకొని తీస్తూ ఉంటే జనాలు అంతే చూస్తూ ఉన్నారు. తీసుకునే వాళ్ళు తీసుకున్నారులేండి. సో ఇక్కడి నుంచి చెరువు ఉందన్నమాట. సో ఆ చెరువు దగ్గరికి అదే చెప్పాను కదా బోటింగ్, అది వే అనమాట. అటువైపు ఒక వే, ఇటువైపు ఒక వే. అది చూసుకొని అక్కడ యారో మార్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అది అంతా తిరుగుతూనే ఉంది హెలికాప్టర్. నాకు తెలిసి 4 minutes తిప్పుతారేమో, టైమింగ్ అయితే నాకు తెలియదు. కానీ మేము హెలికాప్టర్ కూడా ఎక్కుదామని వెళ్ళాము, కానీ మాకు అంత ధైర్యం సరిపోలేదన్నమాట. నేను అంత హైట్ చూడలేనని వెళ్ళలేదు. 4,000 రూపీస్ అనమాట ఈచ్ వన్. పిల్లలకైతే 3,000, పెద్దవాళ్ళకైతే 4,000 అనమాట. సో 4 నిమిషాల ఆనందం కోసం 4,000 రూపాయలు ఖర్చు అనమాట. సో అలా అన్న కాదు, ఒక ఎక్స్పీరియన్స్. మేమైతే ట్రై చేయలేదు. నేను ఏం ట్రై చేశాను, ఏంటి విఐపీస్ ఎవరు వచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఇదైతే మొత్తం ఇంకా పిక్స్ అనమాట. కొండవీడు ఫెస్ట్, ఆ శాండ్ ఆర్ట్, ఇదంతా కూడా. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆ రోజు ఫెస్ట్కి ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.